వాళ్ళకేందమ్మా పైసలు ఉన్నోళ్ళు ఏమన్నా చేస్తారు, ఎట్లనన్నా ఉంటారు, అందరికీ అట్లనే ఉంటుందా అని తీరొక్క తిప్పుకుంటూ మాట్లాడుతుంటారు చాలా మంది. కానీ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన పైసలతోని దాన ధర్మాలు చేస్తుంటారు, 10 మందికి పనికొచ్చే పనులు చేస్తుంటారు. అసొంటప్పుడు మరి ఇక తారీఫ్ చేయాల్సిందే. ఇగో ఒక్కసారి గి ముచ్చట చూడుర్రి, మీకే తెలుస్తుంది. పైసలు సంపాదించుట్లనే కాదు, పంచిపెట్టుట్లా కూడా శ్రీమంతులు పెద్ద మనసు చూపిస్తున్నారు. ఇక ఈయనెవరిలో ఎరికేనా, దేశంలో పేరు మోసిన శ్రీమంతుడు గౌతమ్ అదానీ సాబు చిన్న కొడుకు జీత్ అదానీ శుక్రవారం లగ్గం చేసుకుంటాండు. దివా జైమిన్ షా అనే ఆమెతోని పెద్ద మనుషులు పెళ్లి చేస్తాండ్రు. ఇక ముచ్చటేంటిదంటే లగ్గం చేసుకుంటున్న యాలల్లో ఓ మంచి కార్యం ముంగటేసుకున్నాడు ఈ జీత్ అదానీ. ఏంటిదంటే ఇక ప్రతి ఏడాది పెళ్లి దినం నాడు 500 మంది దివ్యాంగులైన ఆడపిల్లల లగ్గం ఖర్చులకు 10 లక్షలు సాయం చేయాలని ఒట్టు పెట్టుకున్నాడట. అట్లా ఇక ఈసారి దివ్యాంగులను ఇంటికి పిలిపించుకొని ఇక ఇట్లా అందరికి నెత్తికో 10 లక్షల రూపాయల సాయం చేసిండు. వాళ్ళంతా మంచి మనసుతోని జీతాదానికి దీవెనార్థులు పెట్టిండ్రు. అందరినీ కుర్చీలల్లో ఊకబెట్టి తాను కింద ఊకొని పోటువోలు దిగిండు. ఈ కాడ నుంచి ఆట గిట్లనే దివ్యాంగుల పెళ్లిళ్లకు సాయం చేస్తాడట. గొప్ప ముచ్చటనే కదా. ఇదొక్కటే కాదు, ఇదివరకు కూడా జీతాదాని మంచి పనులు మస్తుగానే చేసిండు. ముంబాయి ఎయిర్పోర్టులో దివ్యాంగులు నడిపిస్తున్న మిట్టీ కేపుకు పోయి వాళ్ళందరినీ తన లగ్గానికి రావాలని పిలిచిండు. అటు కుంభమేళాల అదానీ గ్రూప్కేంచి 5,000 మంది పోయి పబ్లిక్కు సేవలు చేస్తుండ్రు. తీరొక్క తీరులో వండి పెడుతున్నారు. ఇక అంబానీ కొడుకు పెళ్లి 5,000 కోట్లతో చేసిండ్రు. మరి ఇక అదానీ కొడుకు పెళ్లి ఇంకే తీరుగా చేస్తారో అనుకునేరు. అవన్నీ ఏం లేవట. సాదా సీదాగా పెద్దగా డంబాచారం లేకుండానే సాంప్రదాయాల ప్రకారం లగ్గం చేస్తున్నారట. వచ్చిన వాళ్ళకైతే కడుపు నిండా కమ్మటి తిండి, నోరార పలకరింపులు ఉంటాయట. వేరే చూపించుకున్నాడే ఉండదా అంటున్నారు. అన్యమగానే దివ్యాంగుల పెళ్లిళ్లకు 10 లక్షలు సాయం చేసుడైతే మంచి ముచ్చట్నే అని మెచ్చుకుంటున్నారు పబ్లిక్.